హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా మమ్మీ వాళ్ళదైతే మళ్ళీ పెళ్ళి. సో దానికోసం నేనైతే మా మమ్మీకి మెహందీ వేసాను. మా డాడీకి అయితే ఆ రోజు కుదరలేదు. పెళ్ళి రోజు మార్నింగ్ మా డాడీకి వేసినుండే. ఇంకా బయట అయితే డెకరేషన్ చేయడం స్టార్ట్ చేశారు మా అన్నయ్య ఫ్రెండ్స్ అయితే డెకరేషన్ చేసినారు. లాస్ట్లో లుక్ అయితే చాలా బాగా అనిపించింది. స్టార్టింగ్ చేస్తుంటే ఇంతేనా అని అనిపించింది. నేను మా మమ్మీ అయితే మొత్తం రెడీ అయిపోయినాక అవుట్ఫిట్ చెక్ చేసుకున్నాం. మాకైతే ఎవరెక్కడ పోయినా ఫొటోస్ పిచ్చి. ఫస్ట్ మేమైతే ఫొటోస్ దిగుతాం, ఎట్లా ఉన్నాం ఏంటి అని చెప్పేసి. ఫుల్ రెడీ అయిపోయినాక ఇంకా ఫైనల్గా ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. అందరం అక్కడికి వెళ్ళిన తర్వాత అది చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనం మన పేరెంట్స్ కోసం చేసే ఏదైనా కానీ చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఇదంతా క్రెడిట్ మా అన్నయ్యకి వెళ్తుంది. ఎందుకంటే మా అన్నయ్యనే ఇదంతా చేద్దామని ప్లాన్ వేసినుండే. మా మమ్మీ వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. వాళ్ళు మన కోసం ఎన్ని చేసినా కానీ మనం వాళ్ళ కోసం ఒక్కటి చేసినా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మా మమ్మీ మా డాడీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. అండ్ వాళ్ళు రింగులు మార్చుకున్నారు. వాళ్ళిద్దరిని అలా స్టేజ్ పైన చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇదైతే ఒక అన్ఫర్గెటబుల్ మూమెంట్ అసలు నా లైఫ్లో. ఇంకా అందరు వచ్చినారు, ఫొటోస్ దిగడం స్టార్ట్ అయింది, ఫ్యామిలీ ఫొటోస్. మా అక్క అయితే ఫ్రేమ్ తెచ్చింది, స్టేజ్ పైన ఓపెన్ చేయించింది. ఎందుకంటే మా మమ్మీ మా డాడీ ఫోటో వేయించినుండే, అందుకని అక్కడే ఓపెన్ చేసి చూపించింది. చాలా బాగుంది అది. మా అత్త మా మామయ్య కూడా ఫోటో ఫ్రేమే తెచ్చినుండే, రాధాకృష్ణుడు. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా జరిగింది. ఇది అంతా మా డాడీ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ. కాకపోతే ఇంక అందులో చాలామంది మిస్సింగ్. ఎవరు ఒక్కరొక్కరు వచ్చినా డాడీ వాళ్ళు మొత్తం 5 మెంబర్స్. కాకపోతే అందరు ఒక్కొక్కరు వచ్చినారు, అందరు మిస్ అయినారు. అందరు కొంచెం పనులలో బిజీగా ఉన్నారు. ఇదంతా డాడీ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ. ఇది అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు వచ్చినారు. వాళ్ళు నాతో కలిసి అందరు ఫోటో దిగినారు. మా అత్త మా మామయ్య ఇంకా ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత కేక్ కోయడం స్టార్ట్ చేసినాం. ఇంకా మా మమ్మీ అయితే వాళ్ళిద్దరు కట్ చేయకుండా అందరం మన నలుగురం కలిసి కట్ చేద్దామని చెప్పేసి మేము వద్దు అన్నా కానీ మా మమ్మీ రామని పిలిచింది. ఇంకా అందరం కలిసి కట్ చేసినాం కేక్. కొన్ని సడన్ క్లిక్స్ అయితే తీసినుండే. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మా మమ్మీ మా డాడీ తినిపించుకున్న తర్వాత కేక్ నాకు మా అన్నయ్యకి తినిపించినారు. ఇది అంతా మా మమ్మీ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ. మా మమ్మీ వాళ్ళు కూడా 5 మెంబర్స్. ఇందులో కూడా అందరు రాలేరు, కొందరు మిస్సింగ్. మమ్మీ వాళ్ళది డాడీ వాళ్ళది ఇటు 5 అటు 5. మా ఫ్యామిలీ ఫుల్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ కాబట్టి మాది. ఇంకా లాస్ట్లీ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినారు. వాళ్ళు మొత్తం ఫంక్షన్ అయిపోయిన తర్వాత వచ్చినారు. బట్ వాళ్ళు మాత్రం మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ గిఫ్ట్ చూసిన తర్వాత మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు ఆ గిఫ్ట్ తెస్తారని. వాళ్ళకి ఆ థాట్ వస్తుంది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఉండే అది చూసిన తర్వాత. అన్నిట్లో ద బెస్ట్ గిఫ్ట్ అంటే ఫంక్షన్ మొత్తంలో అదనే చెప్తాను నేనైతే. ఎందుకంటే నాకు అది అంత బాగా నచ్చింది. అది ఒక పెన్సిల్ ఆర్ట్, మా ఫ్యామిలీ ఫోటో పెన్సిల్ ఆర్ట్ వేసినారు. మేము అసలు అనుకోలే అది ఇస్తారని చెప్పేసి. నార్మల్గా ఫ్రేమ్ అంటే ఫోటో తీసుకొని ఇస్తారు వచ్చి అనుకున్నా, కానీ వాళ్ళు పెన్సిల్ ఆర్ట్ వేయించిన. నియర్లీ 10 days పట్టిందంట. మళ్ళీ అది ఇక్కడ కూడా కాదు, వేరే ఎక్కడి నుంచో వేయించినారు. అక్కడ నుంచి మళ్ళీ తీసుకొని వచ్చినారు.
సో వాళ్ళ ఎఫెక్ట్స్కి అయితే చాలా థ్యాంక్స్. ఇంకా నెక్స్ట్ అయితే గిఫ్ట్స్ ఏమేమి వచ్చినాయో అన్నీ ఓపెన్ చేసేసినాము. కాకపోతే అన్ని వీడియోస్కి అన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేసేటప్పుడు వీడియోస్ తీయలేదు. ఏమొచ్చినాయన్న తొందరలో అన్నీ ఇప్పేసినాం తొందరగా. లాస్ట్లీ గుర్తొచ్చింది, అప్పుడు ఒక 2-3 గిఫ్ట్స్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రమే వీడియో క్యాప్చర్ చేసినుండే. ఇది వెంకటేశ్వరుడి ఫోటో, ఎవరు మా బాబాయ్ పిన్ని ఇచ్చిన. మా మమ్మీ కూడా నేను ఇప్పుతాను అని చెప్పేసి మా మమ్మీ కూడా కొన్ని గిఫ్ట్స్ ఇప్పింది.